హలో అండి. హాయ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నైట్ డిన్నర్‌లకి ఏదైనా స్పెషల్‌గా కావాలి అనిపిస్తే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి. చూడండి ఎంత సాఫ్ట్‌గా ఉన్నాయో. అలాగే కొంచెం డిఫరెంట్‌గా ఉంటాయి. కలర్‌ఫుల్‌గా అనిపిస్తుంది కదా! ఏదైనా మనకు డిఫరెంట్‌గా కలర్‌గా ఉండే ఇంకొంచెం ఎక్కువగానే తింటారు పిల్లలు అనేటివి. అవి ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. దానికోసం ఒక గోధుమ పిండి తీసుకున్నాను. దీంట్లోకి కొంచెం రెడ్ చిల్లీ పొడిలాగా, ఒక మిర్చి, అది తర్వాత లైట్గా సాల్ట్, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని కొంచెం అటు ఇటుగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే ఉడకబెట్టుకున్న ఒకటి బంగాళదుంప, ఇది ఇలా ఉండలు లేకుండా ఇలా బాగా తురుముకొని పిండిలో కలుపుకోవాలి. ఇలా మొత్తం అది పిండికి కలిసిన తర్వాత దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఇలా ముద్దకొచ్చేలా పిండిని అనేది కలుపుకోవాలి. ఇలా ముద్దకొచ్చిన తర్వాత పైనుండి కొద్దిగా ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒకసారిగా ఇలా బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ 10 మినిట్స్ అట్లా. తర్వాత చూడండి ఇలా పిండి ఎంత మెత్తగా నానిపోయిందో. తర్వాత ఇలా కొద్దిగా పిండి తీసుకుంటూ ఇలా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనము చపాతీ అయితే దేనిపైన చేసుకుంటామో దానిపైన లైట్గా కొద్దిగా ఆయిల్ వేసుకొని చపాతీ పిండిని ఇలా వేసుకొని అటు ఇటుగా అనుకొని ఇలా చపాతీ చేసుకోవాలి. బాగా మందంగా ఉండొద్దు, వీలైనంత సన్నగా వచ్చే వరకు చూసుకోండి. మరీ ఎక్కువ సన్నగా వచ్చినా అక్కడక్కడ ఇలా హోల్స్లా అయ్యి తెగిపోతుంది. అలా కాకుండా ఇలా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఒక పెంక తీసుకొని అది బాగా వేడైన తర్వాత దానిపైన ఈ చపాతీ వేసుకొని కాల్చుకోవాలి. ఇలా కాల్చుకుంటూ మళ్ళీ వెనకకి తిప్పేసుకొని అటు కూడా కాల్చేసుకుంటే సరిపోతుంది. దీనిపైన ఆయిల్, నెయ్యి ఏదైనా అప్లై చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ ఆయిల్ పెట్టే చేశాను కాబట్టి నేను ఇంకా అప్లై చేయలేదు. మీకు ఆయిల్తో రాకుంటే పొడిపిండితో కూడా చేసుకోవచ్చు. చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో, అంత సన్నగా కూడా ఉన్నాయి. చూస్తేనే అర్థమవుతున్నాయి కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అలాగే ఎలా ఉన్నాయో కూడా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ అబ్బా.